పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభానే యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మమ్మలను ప్రేమించి మీరు ఇచ్చినటువంటి ఈ ఆదివారపు ఆరాధన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మిమ్మలను స్తుతించుటకును, మిమ్మలను గూర్చి పాడి కీర్తించి ఘనపరచుటకును సహాయం చేయండి. మీ కృపలో మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. కృపామయుడా, దయా సత్య సంపూర్ణుడా, మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు ఈ ఆరాధనకు అధ్యక్షత వహించండి. తండ్రిని ఘనపరచుటకును, రక్షకుడైన యేసుక్రీస్తును మహిమపరచుటకును, మేము నాయన పరిశుద్ధాత్మనితో సహవాసము చేయుటకును కృపను దయచేయండి ప్రభా. మా అంతరంగములను మీరు కనికరించండి, మా అంతరంగములను మీరు బలపరచండి. మీ ఆత్మశక్తిని, ఆత్మ పట్టుదలను మాకు మీరు దయచేయండి. ఆత్మ విషయమై తీవ్రత కలిగి ఉండమని చెప్పినారు, అలాగే దేవుని విషయంలో పట్టుదల కలిగి ఉండమని చెప్పినారు. మీ యొద్ద సహనముతో కనిపెట్టమని మీరు చెబుతున్నారు ప్రభా. అట్టి నాయన స్వభావం మాకు మీరు దయచేయండి. తండ్రి అయిన దేవా, మీ సన్నిధిలోనికి వచ్చి మిమ్మల్ని వేడుకొంచున్నాము. మీరు మాకు అధ్యక్షత వహించండి. ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించి ఘనపరచవలనో సమస్త విషయాల్లో మీరే మీ కృపను మాకును మీరు సమృద్ధిగా మీరు దయచేయండి. ఈ ఆవరణమంతా మీ సన్నిధితో నింపండి ప్రభా. పాటలు పాడుచుండగా ఆ పాటల ద్వారా దేవుని యొక్క ఆత్మ మమ్మలను బలపరచునట్లుగాను, మిమ్మలను మహిమపరచువారముగా చేయండి ప్రభా. అలాగే మాలో ఉన్నటువంటి నిర్లక్ష్యము, నిర్లిప్తత సంపూర్ణంగా తొలగిపోనట్లుగా చేయండి. దుష్టుని యొక్క ఆటంకములు మాలో కానీ, ఆవరణంలో కానీ ఎవరిలో ఎక్కడ ఆటంకములు లేకుండా చేయండి ప్రభా. అడ్డుబండయు అడ్డు గోడలను కూలద్రోయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మిమ్మలను ఘనపరచుటకు మాలో ఉన్న అభ్యంతరములన్నిటినీ మీరు తొలగించండి. పరిశుద్ధాత్ముడా, మీరు మా మధ్య కదలండి. మీ కొరకు మేము మార్గమును సరళము చేయువారముగా చేయండి నాయన. మీరు మా మధ్య సంచరించున్నట్లుగా మా పరిసరాలను, మమ్ములను పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాజులైన యాజక సమూహముగా మమ్మల్ని ఇక్కడ చేర్చి మహిమ ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. యెహోవా నీ మార్గములో నేను నడచుటయే నా తీర్మానము. యెహోవా నీ మార్గములో నేను నడచుటయే నా తీర్మానము. నడచుటయే నా తీర్మానము. నీ ఆవరణములో నే బ్రతికేదా, నీ ఆలోచనలో నే సాగేదా. నీ ఆవరణములో నే బ్రతికేదా, నీ ఆలోచనలో నే సాగేదా. నే సాగేదా, నే సాగేదా, నే సాగేదా. యెహోవా నీ మార్గములో నేను నడచుటయే నా తీర్మానము. యెహోవా నీ మార్గములో నేను నడచుటయే నా తీర్మానము. నడచుటయే నా తీర్మానము.
ప్రజలను సమకూర్చెదవు. నీ వాక్యమునకు లోబడిన నీ ప్రజలను సమకూర్చెదవు. నీ ప్రజలను సమకూర్చెదవు. యెహోవా నీ మార్గమును నేను నడుచుటయే నా తీర్మానము. యెహోవా నీ మార్గమును నేను నడుచుటయే నా తీర్మానము. బలమైన తోటగా మాకున్నవాడా, భగవాని సగలేసిన బలమైన తోటగా మాకున్నవాడా, తరివి కవు నీవెన్నడు జంటగా నీతో ఉన్నానన్నా. తరివి కవు నీవెన్నడు జంటగా నీతో ఉన్నానన్నా. జంటగా నీతో ఉన్నానన్నా. యెహోవా నీ మార్గములో నేను నడుచుటయే నా తీర్మానము. నడుచుటయే నా తీర్మానము. నరులందరికీ ఆశ్రయదుర్గము. గోపరాక్షణ ఈవి గలిచిన నరులందరికీ ఆశ్రయదుర్గము. నిత్యము కనికరమును చూపు కృపగల దేవా స్తోత్రార్హుడా. నిత్యము కనికరమును చూపు కృపగల దేవా స్తోత్రార్హుడా. కృపగల దేవా స్తోత్రార్హుడా. కృపగల దేవా స్తోత్రార్హుడా. యెహోవా నీ మార్గములో నేను నడుచుటయే నా తీర్మానము. యెహోవా నీ మార్గములో నేను నడుచుటయే నా తీర్మానము. నడుచుటయే నా తీర్మానము. నీ ఆవరణములో నే బ్రతికెదా. నీ ఆలోచనలు నే సాగెదా. నీ ఆవరణములో నే బ్రతికెదా. నీ ఆలోచనలో నే సాగెదా. నే సాగెదా. నే సాగెదా. నే సాగెదా. యెహోవా నీ మార్గములో నేను నడుచుటయే నా తీర్మానము. యెహోవా నీ మార్గములో నేను నడుచుటయే నా తీర్మానము. నడుచుటయే నా తీర్మానము. నడుచుటయే నా తీర్మానము.
దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. వీరాచు వంచు మాలాచు నింపు దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభువైన యేసు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు మా పక్షముగా ఉండి మీరు చేస్తున్న ప్రతి మేలు సహాయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. స్పిరిట్ ఆఫ్ ద లివింగ్ గాడ్ ఫాల్ ఫ్రెష్ ఆన్ మీ. ప్రభా, మీ యొక్క ఆత్మ తుషారము వలె, మంచు వలె మా మీద పడుతూ ఉండాలి ప్రభా. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ సన్నిధిలోనికి వస్తూ ఉన్నాము. మీ ఆత్మ సహాయమును మాకు మీరు దయచేయండి. మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి ప్రభా. మీ వాక్యము మాకు ఎంతో అవసరమై ఉన్నది. వారమంతా మా శరీరము, ప్రాణము, ఆత్మ రకరకాల విషయాలు విని ఆలోచన చేసి మాట్లాడి నలిగిపోయి ఉంటుంది, అలసిపోయి ఉంటుంది. మరలా తిరిగి మీ వాక్యమే మమ్మలను బలపరచాలి ప్రభా. మీ వాక్యమే మమ్మలను శక్తిమంతులుగా చేయాలి. మీ కృప, మీ సన్నిధి మాతో ఉంచండి. మీ వాక్యం దగ్గరకు వస్తున్న మాతో మీరు ఉండి మమ్మల్ని బలపరిచి నడిపించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియరా, దేవుని వాక్యములో నుండి 101వ కీర్తన గ్రంథం చదువుకుందాం. 101వ కీర్తన 6వ వచనం చదువుకుందాం. 6వ వచనం. నా యొద్ద నివసించునట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. ప్రియరా, మనకు ఈ వాక్య భాగము కీర్తనల గ్రంథంలో నుండి మనం చదివిన వాక్య భాగం. జనరల్గా కీర్తనలు అనే ఆ బుక్ మనందరికీ బాగా తెలుసు. తర్వాత బైబుల్ చదివేటప్పుడు చాలా ఈజీగా అర్థమయ్యే గ్రంథం ఏంటంటే కీర్తనల గ్రంథమే. ఎందుకంటే చాలా స్వచ్ఛమైన మాటలు, అలాగే సింపుల్ వర్డ్స్ ఉంటాయి ఈ కీర్తనల్లో. అలాగే సామెతల గ్రంథం కూడా. ఇవి రెండు చాలా ఈజీగా ఉంటాయి. ఈ స్టూడెంట్స్ బైబిల్ మాకు సరిగా అర్థం కావట్లేదు చదివేటప్పుడు అంటారు. అయితే ఈ కీర్తనలు చదివేటప్పుడు
సామెతలు చదివేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది. బైబిల్లో ధర్మశాస్త్రం అనగా ఆది కాండం నుండి ద్వితీయోపదేశ కాండం వరకు ధర్మశాస్త్రము, ఆ వాక్యాలు చదివేటప్పుడు అందరికీ అర్థం కావు, ఎందుకంటే కొంచెం డెప్త్ సబ్జెక్ట్ అది. అట్లాగే పరమగీతంకి వచ్చేసరికి 8 చాప్టర్లో బహుశా మీరందరూ ఏదో ఒకసారి చదివి ఉంటారు. చదివిన తర్వాత మీరు ఏమనుకున్నారంటే, ఏందో బాబు ఇది మాకు అర్థం కావట్లేదు అంటారు. ఎందుకంటే పరమగీతం సబ్జెక్టు చాలా లోతైన సబ్జెక్టు, అందుకని అది తొందరగా అర్థం కావు. అయితే కీర్తనల గ్రంథం సింపుల్గా ఉంటుంది. ఎందుకు సింపుల్గా ఉంటుందంటే, ఎప్పుడైనా చూడండి, ఒక వ్యక్తి ఎంత గొప్పవాడైనా సరే చాలా సింపుల్గా ఉంటారు. ఎందుకు సింపుల్గా ఉంటారంటే వాళ్ళు కష్టాలలో నుండి వచ్చినోళ్ళు, చాలా కష్టాలలో నుండి వచ్చిన వాళ్ళు. అంటే కష్టాలు పడి, కష్టాలు అనుభవించి, శ్రమలు అనుభవించి, ఆ శ్రమల్లో నుండి బయటకు వచ్చిన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అయినా సరే వాళ్ళు సింపుల్గా ఉంటారు. సో సఫరింగ్స్ అనేటటువంటివి ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి సింప్లిసిటీ అనే లైఫ్ ఉంటుంది. సో సఫరింగ్స్ ఆల్వేస్ టీచ్ సింప్లిసిటీ లైఫ్. ఈ శ్రమలు సామాన్యమైన జీవితాన్ని అనుభవిస్తాయి, నేర్పిస్తాయి. ఇప్పుడు దావీదు గారు రాసిన కీర్తనల గ్రంథం మనకు సింపుల్గా అర్థం అవడానికి కారణం ఏంటి అనంటే, ఈయన చాలా కష్టాల్లోకి వెళ్ళాడు, చాలా శ్రమల్లోకి వెళ్ళాడు. ఒకటి కాదు, రెండు కాదండి, అన్ని రకాల డిఫికల్టీస్ని అనుభవించాడు ఈయన. ఒంటరితనం అంటే ఏంటో తెలుసు, అలాగే కుటుంబము లేకుండా ఉండటం అంటే ఏంటో తెలుసు, తర్వాత ఆకలి బాధ అంటే ఏంటో తెలుసు, అలాగే శత్రువులు అంటే ఏమిటో తెలుసు, అలాగే గాఢాంధకారపు లోయలంటే ఏమిటో తెలుసు, అలాగే చేతిలో డబ్బు లేని పరిస్థితులు అంటే ఏమిటో తెలుసు, ఆర్థికమైన కరువు అంటే ఏమిటో తెలుసు. అన్ని రకాల ఎక్స్పీరియన్స్లు, ఒక రకంగా చెప్పాలంటే జ్యూస్ అని అంటాం కదా, జ్యూస్. ఆ జ్యూస్లో ఒక్కొక్క ఫ్రూట్ ఒక్కొక్క టేస్ట్. కానీ ఈయన లైఫ్లో చూస్తే అన్ని రకాల టేస్ట్లు చూశాడు. కష్టాలు, శ్రమలు, ఒంటరితనం, భయము, కృంగుదల, శత్రువుల బాధలు, అన్ని రకాల పరిస్థితుల్ని ఆయన అనుభవించాడు. కాబట్టి దేవుడు ఆయన్ని గొప్ప వ్యక్తిగా చేసిన, చివరికి ఆయన సింపుల్ లైఫ్గా బ్రతుకుతూ ఉన్నాడు. కాబట్టి జీవితము ఆయన చెప్పే ప్రతి మాట సింపుల్గా ఉంటుంది, అలాగే అది మనకు చాలా సత్యాన్ని బోధిస్తుంది. ఇప్పుడు 6వ వచనంలో మనం చూస్తే, ఒక్కసారి మనం ఈ వచనం అందరం చదువుదాం. 6వ వచనం, నా యొద్ద నివసించునట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. ఇక్కడ దావీదు గారు చెబుతున్న మాట ఏమిటంటే, దేవుడు ఆయన ప్రేరేపించింది ఏమిటంటే, నా యొద్ద నివసించునట్లు.
దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. అంటే దేవుడు కొంతమంది కొరకు ఎదురు చూస్తున్నాడంట. ఎలాంటి వారికి ఎదురు చూస్తున్నాడంటే ఆయన దగ్గరే ఉండాలి, ఆయనతోనే ఉండాలి, ఆయన యొద్ద ఉండాలి. అలాగే ఆయన దగ్గర కూడా ఎలా ఉండాలంటే నమ్మకస్తులుగా ఉండాలి. అంటే నమ్మకస్తులుగా ఉండాలి, వాళ్ళు దేవుని దగ్గర ఉండాలి. అలాంటి వారు ఎవరైనా దొరుకుతారా అని దేవుడు కనిపెడుతున్నట్లుగా దావీదు గ్రహించాడు. అందుకని ఏమంటున్నాడు, నా యొద్ద నివసించున్నట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. తర్వాత ఏమంటాడు, నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు అనగా పిల్లరా, దావీదు గారు ఎలాంటి వాడంటే దేవుని హృదయములోనికి వెళ్ళి ఆయన హృదయంలో ఏమని దేవుడు ఆలోచిస్తున్నాడో గ్రహించగలిగిన వ్యక్తిగా ఉన్నాడు దావీదు. దేవుని హృదయంలోకి అంత డీప్గా, అంత లోతుగా ఎలాగ వెళ్ళగలిగాడంటే ఆయన కష్టాలే ఆయన్ని అంత లోతుగా తీసుకెళ్ళినాయి. ఆయన బాధలే, ఆయన పడిన శ్రమలు ఆయన్ని దేవునిలో లోతుగా తీసుకువెళ్ళినాయి. చాలాసార్లు ప్రియులారా మనం ఏమనుకుంటామంటే, ఏంటబ్బా ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఇన్ని శ్రమలు, ఈ బాధలు ఒకదాని తర్వాత ఒకటి ఇలాగ వస్తున్నాయి ఏంటా అని మనం అనుకుంటాం. కానీ భక్తులైన వారు వాళ్ళకొచ్చిన శ్రమల్ని పాజిటివ్గా మార్చుకున్నారు. ప్రతి దానిలోనండి పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. నీ లైఫ్లో నీకొచ్చే ప్రతి సిట్యువేషన్ని, నీ లైఫ్లో నీకు ఎదురవుతున్న ప్రతి సమస్యను పాజిటివ్గా నువ్వు మార్చుకోగలిగితే, అంటే ఈ కీడులో నుండి దేవుడు నాకేదో మేలు తీసుకొస్తాడు, ఈ శ్రమలో నుండి దేవుడు నాకేదో నేర్పించబోతున్నాడు, ఈ శోధన వచ్చిందా, ఈ శోధనలో దేవుడు నాతో మాట్లాడబోతున్నాడు, నన్ను ఆశీర్వదించబోతున్నాడు అని కీడులో నుండి మేలును నీవు ఎక్స్పెక్ట్ చేయగలిగితే, ఎదురు చూడగలిగితే అదే పాజిటివ్ లైఫ్. పాజిటివ్ లైఫ్. ఈ రోజున సమాజంలో ఒకరికి ఒకరు దూరం అవుతూ ఉంటారు, ఎడబాటు వస్తూ ఉంటుంది. కారణం ఏంటి అని అంటే, వాళ్ళకి ఏదో చిన్న చిన్న సిట్యువేషన్స్ జరుగుతాయి, వాటిని నెగిటివ్గా తీసుకుంటారు. నెగిటివ్గా నువ్వు ఆలోచన చేస్తే గ్యాప్ పెరుగుతుంది. అలాగే ఆ ఫెలోషిప్ అనగా మనుషులతో కానివ్వండి, దేవునితో కానివ్వండి, ఆ ఫెలోషిప్ అనేది నీకు పలచనవుతుంది, చాలా దూరం అయిపోతుంది. మనం ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచించకూడదు. ఒక వ్యక్తి విషయం కానీ, ఒక కుటుంబం విషయం కానీ, అలాగే దేవుని విషయము కూడా నెగిటివ్గా నువ్వు ఎప్పుడు ఆలోచించకూడదు. యు హ్యావ్ టు థింక్ పాజిటివ్లీ ఆల్వేస్ అబౌట్ ద పీపుల్, అబౌట్ గాడ్. మనుషుల విషయం పాజిటివ్గానే ఆలోచన చేయాలి, దేవుని విషయం కూడా పాజిటివ్గా ఆలోచన చేయాలి. అలాగే నెగిటివ్ థింకింగ్ అనేటటువంటిది అది సాతానుడి యొక్క మనసు.
పాజిటివ్ థింకింగ్ అనేది దేవుని మనస్సు. దావీదు గారు ఎలాంటి వాడంటే దేవుని హృదయంలోనికి తొంగి చూశాడు. అంటే దేవుని కళ్ళల్లో దావీదు కళ్ళు పెట్టి చూశాడు. దేవుని హృదయంలోనికి దావీదు వెళ్ళి చూశాడు. చాలా దగ్గర సంబంధం దావీదుకి దేవునితో ఉంది. అందుకనే దావీదుని గూర్చి దేవుడు అనగా దేవుని వాక్యంలో ఏమని రాశాడంటే అపోస్తుల కార్యములో, అతడు నా ఇష్టానుసారమైన మనుష్యుడు అని ఉంది. ఏమనుందండి? అతడు నా ఇష్టానుసారమైన మనుష్యుడు అని దావీదుని గూర్చి పౌలు గారు వాక్యంలో రాపిస్తూ ఉంటాడు. అపోస్తుల కార్యముల్లో 13వ అధ్యాయంలో చూడండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనంలో ఉంటుంది. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చెను. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని ఎవరన్నారంటే దేవుడే అన్నాడు. ఎవరిని గురించి అన్నాడు? దావీదుని గురించి అన్నాడు. ఏమన్నాడు? నా ఇష్టానుసారమైన మనుష్యుడు. ఈజ్ మై బిలవ్డ్ సన్, ఈజ్ మై బాయ్. ఆయన నా పిల్లోడు, నా ఇష్టానుసారుడు, నా ప్రియుడు అని అన్నాడు. అంటే అర్థం ఏంటి అంటే దావీదు హృదయము దేవుని హృదయముతో కలిసిపోయింది. ఇందాక మనం ఒక కోరస్ పాడాం చూడండి. ఇంగ్లీష్ కోరస్లు చాలా బాగుంటాయి. అందుకే మీకు బుక్ ప్రింట్ చేసి మీకు ప్రాక్టీస్ చేపిస్తుంది. ఎందుకంటే మీకు కొంచెం బిగినింగ్లో కొంచెం క్రొత్తగా ఉండొచ్చు, కానీ మీరు పాడగా యూ విల్ ఎంజాయ్ లైక్ ఎనీథింగ్. ఆ ఇంగ్లీష్ పాటల్లో ఆ మీనింగు, తర్వాత ఆ వర్షిప్, అవి చాలా బాగుంటాయి. అందుకనే ఇంగ్లీష్ పాటలు మీరు ఇక్కడ నేర్చుకోవడమే కాదు, ఇంటి దగ్గర కూడా కొంచెం ప్రాక్టీస్ చేసుకోండి. మనం ఇందాక ఒక కోరస్ పాడాం, అందరూ పాడండి. కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్, గ్లోరీ హల్లెలూయా. King of kings and Lord of lords, glory, hallelujah. Jesus, Prince of Peace, glory, hallelujah. Jesus, Prince of Peace, glory, hallelujah. King of kings and Lord of lords, glory, hallelujah. అనగా మనం ఎవరిని ఆరాధిస్తున్నాం? whom you are worshipping, whom you are serving. మనం ఎవరిని ఆరాధన చేస్తున్నట్టే కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. దావీదు గారు అలాగూ రాజులకు రాజు అయిన దేవుని దగ్గర, ప్రభువులకు ప్రభు అయిన దేవుని దగ్గర అక్కడ చేరి దేవుని దగ్గర నమ్మకస్తుడిగా ఉన్నాడు. కావున ప్రభునందులరా, మన జీవితంలో ఈ వాక్యాన్ని మనం గ్రహించాలి. ఏమని చదివాం? 6వ వచనం, నా యొద్ద నివసించున్నట్లు దేశములో
నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. ఎలా ఉండాలంట మనం? దేవుని సన్నిధిలో నమ్మకస్తులుగా ఉండాలి. సరే, ఇప్పుడు నేను ఒక చిన్న ప్రశ్న వేయాలనుకుంటున్నాను మిమ్మల్ని. దేవుని సన్నిధిలో నమ్మకస్తులుగా ఉంటే మనకేమన్నా ఉపయోగం ఉందా లేదా? చెప్పండి. దేవుని సన్నిధిలో నమ్మకస్తులుగా ఉంటే మనకేమన్నా మేలు లేక ప్రయోజనం ఉందా లేదా? ఉంది అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఉందండి? దేవుని సన్నిధిలో ఉన్న వాళ్ళకి అందరికీ నమ్మకంగా ఉంటే మేలు ప్రయోజనము ఉంది. అయితే ఎలాంటి ప్రయోజనం ఉన్నదో లాస్ట్లో, అంటే మెసేజ్ ఎండింగ్లో చూద్దాం. ఇప్పుడు ఎలాంటి విషయాలు ఉంది అని తెలుసు కాబట్టి, ఉంది అని అంటే ఏ విషయాల్లో మనం నమ్మకంగా ఉండాలి, ఏ విషయాల్లో మనం నమ్మకంగా ఉండాలి? నా యొద్ద నివసించున్నట్లు దేశంలో నమ్మకస్తులైన వారి కొరకు నేను కనిపెడుతున్నాను. అంటే దేవుని దగ్గర ఉండాలి, నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉన్న వాళ్ళకి మేలు తప్పకుండా ఉన్నాయి. నమ్మకంగా ఉన్న వాళ్ళకి మేలు తప్పకుండా ఉన్నాయి. అయితే ఈ నమ్మకస్తులుగా ఉన్న వాళ్ళకి ఎలా ఉండాలి, ఏ విషయాల్లో ఉండాలి? చూడండి, ఒక్కసారి దేవుని వాక్యం చూద్దాం. అపోస్తులుల కార్యములు 8వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 27వ వచనం చదువుదాం. అప్పుడు చదువా? అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారమంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. ఈ మాట అందరూ చెప్పండి. ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అనగా పిల్లరా, మనము ఏ విషయంలో నమ్మకస్తులంగా ఉండాలంటే, ఇక్కడ నపుంసక అధిపతి యెరూషలేముకు వెళ్ళాడంట. ఎందుకు వెళ్ళాడంటే దేవునిని ఆరాధన చేయటానికి. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారి కొరకు నేను కనిపెడుతున్నాను అన్నాడు. ఈ నమ్మకత్వం అంటే అర్థం ఏంటి అనంటే, దేవునిని ఆరాధన చేసే విషయాల్లో నువ్వు నమ్మకంగా ఉండాలి. దేవునిని ప్రతి దినము స్తుతిస్తూ ఉండాలి. పిల్లరా, ఇప్పుడు మనం నేర్చుకునే చిన్న చిన్న ఆత్మ సంబంధమైన అలవాట్లు రేపు రాబోయే కాలంలో మనకు చాలా ఆశీర్వాదకరంగా మారతాయి. అంతేకాదు, మన పిల్లలకు కూడా అవి ఆశీర్వాదకరంగా మారతాయి. ఒక తండ్రి నాతో ఏం చెప్పాడంటే, అయ్యా, నేను ఒకటి నేర్పించాను ఇంట్లో. అంటే తను, తన భార్య, తన పిల్లలకి ఒకటి నేర్పించా. అదేంటి అనంటే, ప్రతిరోజు కుటుంబం అంతా కలిసి కుటుంబ ప్రార్థన చెయ్యాలి అని చెప్పా. అంటే ఫాదరు నాతో చెప్పాడనమాట. మా ఇంట్లో వాళ్ళకి ప్రతిరోజు కుటుంబం అంతా కలిసి ప్రార్థన చెయ్యాలి అని నేర్పించానయ్యా. నేను, నా భార్య, నా పిల్లలు అందరం కలిసి చాపేసుకొని కూర్చొని అందరము ఒక పాట పాడేవాళ్ళము. అలాగే అందరం కలిసి ఒక వాక్యం చదివేవాళ్ళం. అందరము కొంచెం సేపు ప్రార్థన చేసేవాళ్ళం. ఒక అరగంట 40 నిమిషాలు పట్టేది ఇదంతా. అంటే పాట పాడటం, ప్రార్థన చేయటం, వాక్యం చదవటం, వీటన్నిటికి ఒక అరగంట 40 నిమిషాలు పట్టేది. అట్లా సాయంకాలం కూడా రోజుకు 2 సార్లు కుటుంబ ప్రార్థన చేయించేవాడిని. ఇక అంతకు తప్ప నేనేం చేయలేదయ్యా. ఒక చిన్న అలవాటు, ఉదయం కుటుంబ ప్రార్థన, సాయంకాలం కుటుంబ ప్రార్థన. ఉదయం ఒక ½ అన్ అవర్, సాయంకాలం ఒక ½ అన్ అవర్.
ఒక గంట మా ఫ్యామిలీ దేవునికి ఇచ్చాం. ఒక చిన్న అలవాటు నేర్చుకున్నాం. అది ఎంతకాలం సాగింది అనంటే దాదాపు నా జీవితం అంతా చేశాను. అంటే జీవితం అంతా అంటే అప్పటికి సుమారు ఒక 40 సంవత్సరాలు సాగింది ఆ పని. ఈ 40 సంవత్సరాల్లో ఏమైంది అనంటే దేవుడు నా కుటుంబాన్ని బహుగా దీవించాడు అని అన్నాడు. నా పిల్లలను దీవించాడు. నాకంటే నా పిల్లలు ఘనులుగా మారిపోయారు, ఐశ్వర్యవంతులుగా మారిపోయారు, ఆత్మీయంగా మారిపోయారు, అలాగే దేవుని సేవ చేసేవాళ్ళుగా మారిపోయారు. ఒక చిన్న అలవాటు అదేంటి అనంటే దేవునిని ఆరాధన చేయటము, దేవునిని స్తుతించడం. ఒక చిన్న అలవాటు నా కుటుంబానికి నేర్పాను. నా కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించాడు. పిల్లరా, ఒక చిన్న ప్రాక్టీస్ లేకపోతే ఒక చిన్న ఎక్సర్సైజ్ అనుకో. డాక్టర్ గారు రోజు వాకింగ్ చేయి అని నీకు చెబితే ఎలాగ నడుస్తావో అలాగే ఇది కూడా దేవుని సన్నిధిలో కూర్చోవడం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం, నీ కుటుంబం అంతా దేవుని స్తుతించడం ఒక చిన్న ఎక్సర్సైజ్ అనుకో. వాకింగ్కి ఒక 1/2 అవర్ టైం ఇస్తున్నట్లుగా ఒక 1/2 అవర్ నువ్వు కుటుంబం అంతా కలిసి దేవునికి టైం ఇవ్వు. అది కూడా వారంలో 2 రోజులు చేసి 3 రోజులు ఎగరగొట్టొద్దు, డైలీ చెయ్యి. నమ్మకంగా నువ్వు చెయ్యి, నీ కుటుంబాన్ని దేవుడు బహుగా దీవిస్తాడు. ఆమేన్. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఆమేన్. అర్థమైందండి? అనగా దేవునిని ఆరాధన చేయటానికి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా డోంట్ గో బ్యాక్. అది ఏదైనా సరే, వర్షం వచ్చినా సరే, మన మధ్య సడన్గా తుఫాన్లాగా వచ్చింది చూడండి, అలాంటి ఆటంకాలు వచ్చినా సరే, కరెంటు పోయినా సరే, నీ బాడీలో నీరసంగా ఉన్నా సరే, పిల్లలు లేవట్లేదని చెప్పొద్దు, వాళ్ళని లేపి ప్రార్థన కోసం మోకరించేటట్లుగా చెయ్యి. ఇది నువ్వు ప్రాక్టీస్ చెయ్యి. ఈ చిన్న పని నువ్వు చేస్తే, ఈ పనిలో నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు నీ కుటుంబాన్ని దీవించడం స్టార్ట్ చేస్తాడు. అయితే మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం అంటే ఈ పనిలో ఫెయిల్ అవుతున్నాం. దేవుణ్ణి స్తుతించడానికి వెనకాడుతున్నాం. ఇప్పుడే మనం ఒక పాట పాడాం కదా మెసేజ్కి ముందు, ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మది, ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందం ఆనందమే, ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందం ఆనందమే, ఆశ్చర్యమే ఆశ్చర్యమే, ఆరాధనా ఆరాధనా, ఆశ్చర్యమే ఆశ్చర్యమే, ఆరాధనా ఆరాధనా. అంటే అక్కడ మనం పాడినది ఏంటంటే ఆరాధన చేయటం నిజంగా ఆశ్చర్యమైనది అని అంటున్నాం. ఆశ్చర్యమే. ఏంటి ఆశ్చర్యం? ఆశ్చర్యమే. ఏంటది? ఆరాధన ఆరాధన. అనగా నువ్వు ఆరాధన చేయటం నేర్చుకుంటే, దేవునికి నువ్వు టైం ఇవ్వటం నేర్చుకుంటే, నీ ఇంటిలో వాళ్ళందరితో కలిసి ప్రార్థన చేయటం
ఆ విషయంలో నమ్మకంగా ఉంటే నిజముగా అది ఆశ్చర్యము. ఎందుకు ఆశ్చర్యమైంది అని అంటే, నీవు చూడని గొప్ప ఆశీర్వాదాలు నువ్వు చూస్తావేక. అదిగో ఆ తండ్రి చెప్పినట్లుగా, నిజముగా నాకేం తెలియదయ్యా, కానీ ఒక్క కుటుంబ ప్రార్థనకి నేను లోబడ్డాను. కంటిన్యూస్గా 40 సంవత్సరాల నుండి ప్రతిరోజు తుఫాన్లు వచ్చినప్పుడు కూడా నేను నమ్మకంగా చేశాను. దేవుడు నా కుటుంబాన్ని ఇంత దీవిస్తాడు అనుకోలేదు. ఆశ్చర్యంగా దేవుడు దీవించాడు. నా యొద్ద నివసించున్నట్లు, చెప్పండి ఆ వాక్యం, నా యొద్ద నివసించున్నట్లు దేశంలో నమ్మకస్తులైన వారి కొరకు నేను కనిపెడుతున్నాను. ఇప్పుడు దేశములో అనే పదాన్ని కొంచెం ప్రక్కన పెట్టి సంఘములో అని చెప్పండి. నా యొద్ద నివసించున్నట్లు సంఘములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెడుతున్నాను. ఆమేన్. ఇప్పుడు నీ ఫ్యామిలీ ఒక నమ్మకమైన కుటుంబముగా ఎందుకు సెలెక్ట్ అవ్వకూడదు దేవుని ముందు? నీ ఫ్యామిలీ దేవుని సన్నిధిలో ఎందుకు ఆశీర్వాదం పొందకూడదు? మీరు చాలాసార్లు, ఇప్పుడు ఇది మ్యారేజెస్ జరిగే సీజన్ అండి. సమ్మర్లో అంటే మ్యారేజులు జరుగుతూ ఉంటాయి. మీరు చాలా మ్యారేజులకు వెళ్ళుంటారు. మ్యారేజులు జరిగినప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా జరిగేది ఏమిటంటే, పెళ్లి కుమారుడు పెళ్లి కూతుర్ని నిలబెట్టి వాళ్ళ 2 చేతులు షేక్ హ్యాండ్ చెప్పించి పట్టుకొని వాళ్ళ చేతుల మీద దేవుని సేవకుడు, అంటే అక్కడ మ్యారేజ్ చేసిన పాస్టర్ గారు వాళ్ళ చేయి మీద చేయి పెట్టి ఒక మాట అనౌన్స్ చేస్తాడు. ఏంటంటే, నేటి నుండి వీరిరువురు భార్యాభర్తలుగా జీవిస్తారు అని అంటాడు. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయకూడదు అని అంటాడు. ఎందుకు ఆ మాట అనౌన్స్ చేశాడు అనంటే, అంతకుముందు వాళ్ళు ప్రమాణాలు చేశారు. ఆ ప్రమాణాలను బట్టి ఆ అనౌన్స్మెంట్ ఇచ్చాడు. అలాగే ప్రియులారా, దేవుని సంఘములో ఒక విశ్వాసిగా, దేవుని బిడ్డలుగా దేవునితో నువ్వు నమ్మకంగా ప్రమాణాలు చేస్తే, నువ్వు నమ్మకంగా ఆరాధన చేస్తే, నువ్వు నమ్మకంగా కుటుంబ ప్రార్థన చేస్తే, నమ్మకంగా బైబిల్ చదివితే, నమ్మకంగా దేవుని సన్నిధిలో నువ్వు ఆరాధన చేస్తూ ఉంటే ఆయన ఏమంటాడో తెలుసా? నీ చెయ్యి పట్టుకొని నేను ఇక నుండి నిన్ను ఆశీర్వదిస్తాను అంటాడు. ఆమేన్. మరి అలాగ నువ్వు సిద్ధపడుతున్నావా? అలాగ నువ్వు దేవుని సన్నిధిలో సిద్ధపడతావా? నేను నా ప్రభువుకి కొంత టైం ఇస్తాను, నా ప్రభు పని చేస్తాను అని నువ్వు దేవునికి సమయాన్ని ఇస్తావా? చదవండి 27 వచనం, అందరూ చదవండి. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారమంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అంటే దేవుని ఆరాధన చేయటానికి యెరూషలేము మందిరానికి వెళ్ళాడు. అనగా నమ్మకంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? నమ్మకంగా ఉన్నాడు. తర్వాత నమ్మకంగా దేనిలో ఉండాలో చూద్దాం. దేవుని వాక్యంలో మత్తయి సువార్త తీయండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనం. అతని యజమానుడు బలా నమ్మకమైన కొంచెం పైకి వెళదాం. 20 నుండి చదువుదాం. అప్పుడు 5 తలాంతులు తీసుకొనిన వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించి తినని చెప్పాను.
అప్పుడు యజమానుడు అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. పిల్లలు, ఇక్కడ నమ్మకత్వం దేనిలో ఉండాలి అనంటే, ఇదిగో ఒక వ్యక్తికి 5 తలాంతులు ఇచ్చాడు. ఈ 5 తలాంతులు ఇచ్చి వీటితో నువ్వు ఏం చేస్తావో చెయ్యి అని చెబితే ఆయన ఏం చేశాడంటే 5 తలాంతులు వాడాడు, 5కు 5 సంపాదించాడు. ఆమేన్. అందరూ మీకు కుడి చేయిలో 5 వేళ్ళు ఉన్నాయి, 5 వేళ్ళు ఎట్లా చూపిస్తూ 5కు 5 సంపాదించాడు అని చెప్పండి. ఎన్ని సంపాదించాడు? 5కు 5 సంపాదించాడు. ఎన్నైనా ఇప్పుడు 10 అయినాయి. ఇప్పుడు చెప్పండి, కొంచెం ఇది ఆలోచించాలి. నేను చెప్పాల్సిందేం కాదు, మీరు ఆలోచిస్తే తెలుస్తుంది. 5 ఇస్తే ఇంకొక 5 ఎక్స్ట్రాగా అంటే 10 చేశాడు. ఇతను ఏం చేసి ఉంటాడు? 5కు 5 ఎలా అని? ఇతను చేసిన వర్క్ ఏంటి? ఏం వర్క్ చేస్తే 5కు 5 అయినాయి? కొంచెం సింపుల్గా ఆలోచించి చెప్పండి. అతను హార్డ్ వర్క్ చేశాడంటారా, చేయలేదంటారా? చేశాడు, హార్డ్ వర్క్ చేశాడు. తర్వాత అతనుకున్న టాలెంట్స్ని ఉపయోగించాడా, ఉపయోగించలేదా? ఉపయోగించాడు. అతను వీటిని ఎలా డెవలప్ చేయాలని ప్లాన్ చేశాడా, చేయలేదా? ప్లాన్ చేశాడు. ప్లాన్ అండ్ ప్రోగ్రామ్ ఉంది. అలాగే వీటిని డెవలప్ చేసి ఆయనకు నమ్మకంగా మరలా అప్పగించాలి. ఆ నమ్మకత్వాన్ని, ఆ క్రెడిబిలిటీ అనగా ఆ నమ్మకత్వాన్ని కాపాడుకోవాలి అని అనుకున్నాడా, అనుకోలేదా? అనుకున్నాడు. అంటే 5 తలాంతులు ఆయనకి ఇచ్చినప్పుడే ఏమనుకున్నాడంటే, నేను కష్టపడి పని చేయాలి, నేను ఒక ప్లాన్ అండ్ ప్రోగ్రామ్ చేసుకోవాలి, నా టైంని సద్వినియోగం చేసుకోవాలి, నాకు నమ్మకత్వాన్ని కాపాడుకోవాలి అనే ప్లాన్ చేసుకున్నాడు. అలాగే పిల్లరా, మన జీవితంలో కూడా దేవుడు నీకు కొన్ని టాలెంట్స్ ఇచ్చాడు. వాటిని నువ్వు జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. పాటలు పాడే టాలెంట్ మీలో కొద్దిమంది చక్కని పాటలు పాడుతున్నారు. ఈరోజు దేవుని ఆశీర్వాదాలు వచ్చే పాట, ఒక పాట ముందు పాడారు, అదే పాట మరలా చివరిలో పాడారు. అంటే నాకేమర్థమైంది అనంటే, దేవుని ఆశీర్వాదాలతో కూడిన పాట 2 సార్లు పాడారు అనంటే ఏవో దేవుని ఆశీర్వాదాలు ఉన్నాయి. అంటే 5 తలాంతుల్లో నుండి 10 తలాంతుల్లోనికి మనము ఎదగవలసి ఉన్నాము. ఆమేన్. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన టైంని వాడాలి. దేవునికి ఇచ్చిన టాలెంట్స్ ఏంటంటే, దేవుని వాక్యాన్ని ప్రభువు నీకు ఇచ్చాడు. దేవుని వాక్యాన్ని నువ్వు చదవాలి. ఈ హాలిడేస్లో మరి ఎంతమంది మీరు బైబిల్ చదివారో కానీ, దేవుని వాక్యాన్ని ప్రతిరోజు, హాలిడేస్ అనే కాదు, ప్రతిరోజు నువ్వు దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యాన్ని చదివితే నీకేంటి మేలు అని చూస్తే ఒకసారి యెహోషువ గ్రంథం తీయండి పిల్లరా. దేవుని వాక్యాన్ని చదివితే నీకు వచ్చే మేలేంటో చూద్దాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1వ అధ్యాయము 8వ వచనం చదవండి. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. ఆమేన్. చూసారండి, దేవుని వాక్యం చదవడం వల్ల నీకేంటి అనంటే,
దేవుని వాక్యాన్ని దివారాత్రము ధ్యానించిన యెడల నీ మార్గము వర్ధిల్ల చేసుకొని. ఇప్పుడు మనందరము నీ మార్గం దగ్గర నా మార్గము అని అందాం. దేవుని వాక్యమును, అందరూ చెప్పండి, దేవుని వాక్యమును దివారాత్రము ధ్యానించిన యెడల నా మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదను. అనగా దేవుని వాక్యాన్ని నువ్వు చదువుతూ ఉంటే నీ మార్గం వర్ధిల్లుతుంది, అనగా మన మార్గాలు వర్ధిల్లుతూ ఉంటాయి. ఆ వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు నీ కుటుంబము వర్ధిల్లుతూ ఉంటుంది. అందుకనే దేవుని వాక్యాన్ని నువ్వు చదువుతూ ఉండాలి. ప్రియరా, దేవుని వాక్యం చదవటం ద్వారా ఏం జరుగుతుందంటే మనలో దేవునికి వ్యతిరేకమైన తలంపులు ఉంటాయండి. ఇందాక చెప్పాను చూడండి, నెగిటివ్ స్పిరిట్ అని. ఆ నెగిటివ్ స్పిరిట్ ఉంటుంది. వాక్యాన్ని చదవటం ద్వారా ఆ నెగిటివ్ స్పిరిట్ పోతుంది. కొంతమంది బైబిల్ చదువుతూ ఉంటారు. బైబిల్ చదివేటప్పుడు ఆవలింతలు వస్తాయి. అంతకుముందు బాగానే యాక్టివ్గా ఉంటారు, బైబిల్ చదవటం స్టార్ట్ చేయగానే ఆవలింతలు వస్తాయి. ఆ తర్వాత కూర్పాట్లు వస్తాయి, ఆ తర్వాత నిద్ర వస్తుంది. ఒక అతను ఏమన్నాడంటే, అన్నా నాకు నిద్ర పట్టకపోతే బైబిల్ చదువుతానన్నా అన్నాడు. ఏం చేస్తాడంటే, నిద్ర పట్టకపోతే బైబిల్ చదువుతాడంట. ఎందుకయ్యా బైబిల్ మీద అంత ప్రేమ? ఏం లేదన్నా, బైబిల్ తీసుకొని ఒక 5 నిమిషాలు చదివితే చాలు, నాకు నిద్ర వస్తుంది, అందుకని నిద్ర కోసం నేను బైబిల్ చదువుతానన్న. సరే, దేనికోసమన్నా చదువు, కానీ ఆ నిద్ర రావటం, ఆవలింతలు రావటం, బైబిల్ చదివేటప్పుడు నీ మనసు నెమ్మది లేకుండా అటు ఇటు పరిగెత్తడానికి దానికి కారణం ఏంటి అని అంటే అదొక చీకటి ప్రభావం. ఇప్పుడు దేవుని వాక్యం చదువుతూ ఉంటే ఆ చీకటి ప్రభావం అంతా నీలో నుండి పోతుంది. దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే నీ ఇంట్లో ఉన్న అసమాధానం పోతుంది, అలాగే నీ ఇంట్లో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ పోతూ ఉంటాయి. అందుకనే వాక్యాన్ని నువ్వు చదువుతూ ఉండాలి. ఇప్పుడు తలాంతులు వాడటం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మత్తయి సువార్తలో చదివాం కదా, ఆ తలాంతులు వాడటం అంటే నీకు టైం ఉంది, దేవుని వాక్యాన్ని చదువు, అది ఒక తలాంతు. ఒకసారి మరలా మత్తయి సువార్తలోకి వెళదాం, 25వ అధ్యాయం. 5 తలాంతులను గురించి మనం చూస్తున్నాం కదా. 25వ అధ్యాయము 25వ అధ్యాయము 20వ వచనం నుండి చూద్దాం. అప్పుడు 5 తలాంతులు తీసుకొనిన వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించితినని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. ప్రభునందు పిల్లరా, దేవుడు మనకిచ్చినటువంటి 5 తలాంతులు ఏమిటంటే, ఒకటి దేవుని వాక్యం ఇచ్చాడు. వాక్యాన్ని నువ్వు డైలీ చదవాలి. డైలీ చదువుదాం అనుకుంటున్నాను బ్రదర్, కానీ ఎందుకో చదవలేకపోతున్నాను అని చెప్పొద్దు. చాలా సంవత్సరాల నుండి చెబుతున్నావు కదే మాట, కొంచెం మార్చుకో పద్ధతి. దేవుని వాక్యాన్ని చదువు. అలాగే క్రమముగా దేవుని సన్నిధికి వెళ్ళటం ఒక తలాంతు. క్రమముగా దేవుని సన్నిధికి వెళ్ళు, ఇది 2వ తలాంతు. ఇక 3వది ఏమిటంటే, ప్రతిరోజు నీవు కుటుంబ ప్రార్థన చెయ్యి. నీ ఫ్యామిలీ అంతా కలిసి ప్రార్థన చేయండి, కుటుంబ ప్రార్థన చేయి. ఇక 4వ తలాంతు ఏమిటంటే, నువ్వు సంఘములో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండు. అనగా బుధవారం, శనివారం ఇలాగ స్పెషల్ ప్రేయర్స్ ఉంటాయి చూడండి, ఆ ప్రేయర్స్లో పాల్గొంటూ ఉండు. అవి నీకు చాలా బలం. ఈ మధ్యకాలంలో ఒక సహోదరి చెబుతూ ఉంది,
అన్నా నేను ఎప్పుడైతే బుధవారం శనివారం ప్రార్థనలు మానేశానో అక్కడ నుంచి నా ఆత్మీయ జీవితం వెనక్కిపోయింది, ఇప్పుడు నేను చాలా బలహీనరాలను అయిపోయానని చెబుతా ఉంది. పిల్లరా, ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ మానేయటం అనేది మన ఆత్మీయ జీవితానికి చాలా నష్టం. అందుకనే నువ్వు వాటిని ఉపయోగించుకుంటూ ఉండాలి. ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్, స్పెషల్ ప్రేయర్స్ జరుగుతున్నప్పుడు వాటిల్లో నువ్వు పాల్గొంటూ ఉండాలి. అదొక తలాంతు. ఇక 5వ తలాంతు, మరొక తలాంతు ఏమిటి అనంటే, దేవునితో నువ్వు సహవాసం కలిగి ఉండు. దేవునితో సహవాసం. నీకేమైనా సమస్య ఉంటే దేవుని సేవకునికి చెప్పు, ప్రార్థన చేయించుకో, దేవునితో కనెక్షన్లో ఉంటూ ఉండు. ఈ తలాంతుల్ని నువ్వు ఎప్పుడైతే జాగ్రత్తగా వాడుకుంటూ ఉంటావో నీ జీవితము ఊహించనంతగా ఆశీర్వాదం పొందుతుంది. ఆమేన్. ఊహించనంతగా నువ్వు ఆశీర్వాదం పొందుతూ ఉంటావు. కావున ఈ విషయంలో మనం నమ్మకస్తులముగా ఉండాలి. అందుకని దేవుని వాక్యంలో చదివా, నా యొద్ద నివసించున్నట్లు దేశంలో నమ్మకస్తుల కొరకు నేను కనిపెడుతున్నాను. ఇంకా నమ్మకస్తులుగా ఉండటం అంటే ఏమిటో మరి ఇంకొక వాక్యం చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము. యోహాను సువార్త 6వ అధ్యాయము 69వ వచనం నుండి చదువుదాం. 6:69. నీవే దేవుడు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. 68 కూడా చదవయా. సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళుదుము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ఇక్కడ మనం గమనించినట్లయితే పేతురు అనగా సీమోను పేతురు దేవునితో అంటున్నాడు, నీవు నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు. దేవుని దగ్గర ఏమన్నాయటండి? నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు. నిన్ను వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళ్తామయ్యా? నిన్ను వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళలేము. నీ దగ్గర నిత్య జీవపు మాటలు ఉన్నాయి. అందుకని మనం పాడతాం కదా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. దేవుని మాట, దేవుని మాటలో ఏముందంటే జీవము ఉన్నది. దేవుని మాటలో ఏముంది అనంటే ఉజ్జీవం ఉన్నది. పేతురు అంటున్నాడు, నీవు నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు. ప్రభువుని పిల్లరా, దేవుని మాటలు నువ్వు ఆలకిస్తా ఉంటే నీ లోపల ఉన్న ఆందోళన కూడా దేవుడు తీసేస్తాడు. కలవరము, ఆందోళన, భయము, పిరిగితనము, భవిష్యత్తును గూర్చిన బెంగ, ఇవన్నీ దేవుడు తీసేస్తాడు. కారణము ఆయన మాటల్లో ఉన్న జీవం అది. అందుకనే పేతురు అంటున్నాడు, మేము ఎక్కడికి వెళతామయ్యా? నీవు నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. అనగా నువ్వు దేవుని తెలుసుకోవాలి. దేవునిని ఆరాధన చేయటంలో జీవము ఉన్నది, దేవునిని ప్రార్థించుటలో జీవం ఉన్నది, దేవుని వాక్యం చదువుటలో దేవుని శక్తి ఉన్నది,
దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటంలో దేవుని ప్రభావం ఉన్నది. దేవుని సన్నిధిలో మొరపెట్టడంలో నా సమస్యలు పోతాయనే గ్రహింపు, ఆ అండర్స్టాండింగ్లోనికి మనం రావాలి. పేతురు అంటున్నాడు, ప్రభువా మేము ఎక్కడికి వెళ్తాం, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళలేము, నీవు నిత్య జీవపు మాటలు గలవాడవు. అందుకనే పేతురు దేవుని కొరకు హతసాక్షిగా మారిపోయాడు. అందుకనే పిల్లరా, ఇక్కడ మనం చదివిన వాక్యం ఏంటి? 101వ కీర్తనలో ఏమని చదివాం? 6వ వచనం చదవండి. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారి కొరకు నేను కనిపెడుతున్నాను. కాబట్టి ఇప్పుడు మనం ఎలా ఉండాలి? దేవుని సన్నిధిలో నమ్మకస్తులముగా ఉండాలి. ఏ విషయాల్లో నమ్మకస్తులుగా ఉండాలని విన్నాము? ఆరాధన చేయటంలో నమ్మకంగా ఉండాలి, ప్రార్థన చేయటంలో నమ్మకంగా ఉండాలి, బైబిల్ చదవటంలో నమ్మకంగా ఉండాలి, దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను, అవకాశాలు వాడుకోవటంలో నమ్మకంగా ఉండాలి, దేవుని పరిచర్య చేయటంలో నమ్మకంగా ఉండాలి, అలాగే దేవుని మాటలు గ్రహించుకొని ఆ మాటలు ప్రకారం మనం జీవించటంలో నమ్మకంగా ఉండాలి. అయితే ఇప్పుడు ఇలా నమ్మకంగా ఉంటే ఏంటి? నేను ఇందాక మిమ్మల్ని అడిగా కదా, లాస్ట్లో చెబుతానని. నమ్మకంగా ఉన్న వారికి ఏం జరుగుతుందని చెప్పారు మీరు? మేలు జరుగుతుంది. ఎక్కడుందో చూడండి ఆ వాక్యం. సామెతల గ్రంథం తీయండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం తీయండి. నమ్మకంగా ఉంటే ఏం జరుగుతుందో చూద్దాం. 28వ అధ్యాయము 20వ వచనం. 20వ వచనం చదవ. నమ్మకమైన వానికి 28వ అధ్యాయము 20వ వచనం అందరూ చదవండి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. అందరూ చదవండి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. మీ ప్రక్క వాళ్ళకి చెప్పండి, నమ్మకంగా ఉంటే దీవెనలు మెండుగా ఉంటాయి అని చెప్పండి. చెప్పారా? రైట్, చెప్పారు. ఇప్పుడు దీని ప్రకారం నమ్మకంగా ఉంటే మంచిదంటారా, నమ్మకంగా లేకపోతే మంచిదంటారా? ఏది మంచిదండి? నమ్మకంగా ఉంటే మంచిది. సరే, ఇప్పుడు కుటుంబ ప్రార్థన చేస్తే నీకు ఆశీర్వాదం ఉంది, వాక్యం చదివితే నీ జీవితం వర్ధిల్లుతుంది, దేవుని పనిలో నమ్మకంగా ఉంటే, క్రమ ఆరాధనలకు వస్తూ ఉంటే ప్రభు నిన్ను కాపాడుతాడు అని చెప్పినప్పుడు నీవు నమ్మకంగా ఉంటే దీవెనలు నీకు మెండుగా ఉంటాయి అన్నప్పుడు మరి నువ్వు అలాగ ఉంటున్నావా? అలాగ మనం ఉంటున్నామా? ఇక్కడ ఏమని చదువుతున్నావు? నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. దావీదు గారు ప్లేరా దేవుని సన్నిధిలో అలాగ నమ్మకంగా ఉన్నాడు. తన జీవితాన్ని తాను దేవునికి సమర్పించుకున్నాడు, నమ్మకంగా ఉన్నాడు. ఆ నమ్మకంగా ఉన్నవానికి ప్రకటన గ్రంథంలో కూడా ఒక మాట ఉందండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము దేవుని దృష్టిలో నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడో ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. అద్దుకోండి. ఎప్పటిదాకంట? మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. మరణము వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ప్రభునంతులరా, దేవుడు నీకు ఇచ్చిన ఈ జీవితంలో నీవు దేవుని కొరకు నమ్మకంగా ఉండాలి.
ప్రభువు నీకు చేయాల్సిందంతా చేశాడు. చదువు ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, గృహాన్ని ఇచ్చాడు. ఆయన చేయాల్సినవి అన్నీ నీ పక్షంగా చేసేసాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే, నా కోసం నువ్వు నమ్మకంగా బ్రతుకు, నా కొరకు నా సన్నిధిలో నమ్మకంగా ఉండు. నువ్వు నమ్మకంగా ఉంటే ఇంకా నేను నిన్ను దీవిస్తాను, ఇంకా నిన్ను ఆశీర్వదిస్తాను. మరి అలాగ నువ్వు తీర్మానం చేసుకుంటావా? ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం దేవుని సన్నిధిలో మన హృదయాలను మనం పరీక్షించుకుంటూ, అవును ప్రభువా, నేను నమ్మకంగా ఉండాలి. దేవుని ఆరాధన చేయటంలో, ప్రార్థన చేయటంలో, వాక్యము చదవటంలో నేను నమ్మకంగా ఉండాలి కదా. తండ్రి, నన్ను అట్టివానిగా చేయండి. ఉదయకాలము లేచి కుటుంబ ప్రార్థన చేసుకునే విషయంలో నమ్మకస్తులుగా మమ్మల్ని చేయండి అని నువ్వు ప్రభువుని అడుగుతావా? సహోదరుడా, సహోదరి, నోరు తెరిచి ప్రార్థన చేయి, నోరు తెరిచి ప్రార్థన చేయి. ఒక్క నిమిషం దేవునితో చెప్పు, ప్రభువా, మీ వైపు చూస్తూ ఉన్నాను, నన్ను నమ్మకస్తునిగా చేయండి, నమ్మకస్తురాలుగా చేయండి. దావీదు ఏ రీతిగా మీకు నమ్మకంగా బ్రతికాడో నేను కూడా అలాగూ మీ సన్నిధిలో నమ్మకంగా జీవించాలయా. మమ్మల్ని దీవిస్తాను, మా కుటుంబాన్ని ఆశీర్వదిస్తానని వాగ్దానము చేయుచున్న దేవుడు, మీకు వందనాలు, మీకు వందనాలు అని నువ్వు ప్రభుతో చెబుతావు. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ తోడు చాలయ్యా. ప్రభా, నీవు నాకు కావాలి. నీ సన్నిధిలో నేను నమ్మకంగా ఉండాలి ప్రభా. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉంటాయని చెప్పారు కదా. నమ్మకంగా ఉండాలయ్యా. మీరు దీవిస్తారు అని తెలుసు కానీ నేను నమ్మకంగా ఉండట్లేదయ్యా. కుటుంబ ప్రార్థన కూడా నేను నమ్మకంగా చేయలేకపోతున్నాను. అది ఎవరికి మేలు? నీ కుటుంబంలో నీవు ప్రార్థన చేసుకుంటే నీకు కదా అది మేలు. ఆ విషయంలో మరి నీకు నీవే ఎందుకు మేలు చేసుకోలేకపోతున్నావు? తల్లి, తండ్రి, ఆలోచన చెయ్యి. నాకు అలవాటు లేదు అని అంటావా? ఎంతకాలం చెబుతావా మాట? మేలైంది ఎరిగి ఉండి చేయకపోవటం పాపం అని ఉంది కదా వాక్యంలో. అలవాటు లేదు అని అలవాటు చేసుకోకుండా ఎంతకాలం ఉంటావు మరి? ఓ ప్రభా, ఒక మంచి అలవాటు నేను చేసుకోవాలి, నా జీవితంలో ఒక మంచి తీర్మానానికి రావాలి అని నువ్వు ప్రభువుని అడుగుతావా? నా యొద్ద నివసించున్నట్లు దేశంలో నమ్మకస్తులైన వారి కొరకు నేను కనిపెడుతున్నాను. మనం నమ్మకస్తులంగా ఉందాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ ప్రియులను మీరు దర్శించండి. నా యొద్ద నివసించున్నట్లు దేశంలో నమ్మకస్తులైన వారి కొరకు నేను కనిపెట్టుచున్నాను అని అన్నారు. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు అని చెప్పారు. మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయం, మీ కృప, మీ కాపుదల దయచేయండి. విన్న వాక్యం మా హృదయంలో నిలిచి ఫలించులాగున చేయండి. ప్రతి కుటుంబం పైన మీ కృపను చూపండి. నమ్మకముగా ఉండు వారికి దీవెనలు మెండుగా ఉండునని చెప్పారు. అట్టి దీవెనలు ప్రతి ఒక్కరికి మీరు దయచేసి మీరే మీ కృపను చూపండి.
మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇస్తానని చెప్పారు. వీటన్నిటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ ప్రియులను, వీరి కుటుంబాలను మీరు దర్శించి నడిపించి బలపరచమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సహవాసం ఇప్పుడు నెల్లప్పుడు మనందరికి తోడుగా ఉండి సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్.